నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. మరి ఏంటి ఇక్కడ నెంబర్ సిరీస్ వస్తే వాల్యూ అనేది ఒకేసారి చాలా హెవీగా తగ్గుతూ వస్తుందండి. ఇలా హెవీగా తగ్గుతూ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్మాలెస్ట్ సైడ్ నుంచి కంపేర్ చేసుకోండి. 1236 వెంటనే మనకి ఇక్కడ ఇంకొక డిజిట్ వస్తుంది 324 అండ్ 972 అండ్ 2916. అంటే నెంబర్లో డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉందండి. మరి డిఫరెన్స్ ఎక్కువ మోతాదులో ఉందంటే దాని మధ్యలో డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్ కానీ ఏదో ఒక రిలేషన్ అయితే ఉంటుంది. అంటే బ్యాక్ నుంచి చూస్తే ఇంటూ అవుతుంది, ఫ్రంట్ నుంచి చూస్తే డివిజన్ అవుతుందండి. ఎందుకంటే ఈ విధంగా చూస్తే వాల్యూ పెరుగుతుందండి, ఈ విధంగా చూస్తే వాల్యూ తగ్గుతుందండి. అంటే ఒక్కసారి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కసారి చూస్తే సిరీస్ నేనైతే నీట్గా రాస్తున్నానండి. 2916 నుంచి 972కి వచ్చిందంటే మ్యాక్సిమం 3 తగ్గిందండి. అంటే ఇక్కడ నేను ఎలా అంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేశానంటే ఇక్కడ చూడండి 12 3 36 లైక్ ఇక్కడ నేను ఈ విధంగా చూస్తే డివైడ్ బై 3, అలాగే ఇది కూడా మనకి డివైడ్ బై 3 నాన్న. మరి 324ని కూడా మనం డివైడ్ బై 3 చేస్తున్నాను. చాలామంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే 324ని పిల్లలు ఇలా డివైడ్ చేస్తున్నారు, మనం ఇంకా చిన్న పిల్లలం కాదండి. 3 1 3 2 4 8 అలా తీసుకోకూడదండి. ఎందుకంటే ఒకేసారి 2 నెంబర్లు డ్రాప్ చేసినప్పుడు 3 1 3 2 నెంబర్లు డ్రాప్ చేసినప్పుడు 0 వస్తుంది, 108 అండి ఇక్కడ. 108. అలాగే 108ని కూడా మనం 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 36 వస్తుందండి. 36ని కూడా 3తో డివైడ్ చేస్తే 12 అండి. మరి ఇక్కడ 108 అనేది మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఎక్కడుందంటే ఆప్షన్ ఏలో మనకు కావాల్సినటువంటి సరైన సమాధానము ఉండడం జరిగిందండి. ఇది మనకు నెంబర్ సిరీస్ అండి. మీరు ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినా కానీ, ఏ ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసినా కానీ మొత్తంగా సిరీస్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ వస్తాయండి. అందులో 2 నెంబర్ సిరీస్ వస్తాయండి, 2 ఆల్ఫాబెట్ సిరీస్ అండి. ఆల్ఫాబెట్ సిరీస్లో కూడా ఒకటి లాజికల్ సీక్వెన్స్ వస్తుందండి, లాజికల్ సీక్వెన్స్ వర్డ్స్. 4 క్వశ్చన్స్ అంటే అది చాలా చిన్న విషయం ఏం కాదండి. అండ్ ఎస్ఎస్సీలో అయితే 2 మార్క్స్, అండ్ రైల్వేలో కొన్ని సెక్టార్లలో 2 మార్క్స్ ఉంది, కొన్ని సెక్టార్లలో 1 మార్క్ ఉంది.